ఒకసారి ఇద్దరు సాధువులు దక్షిణేశ్వరానికి వచ్చి రామకృష్ణ పరమహంస గారి గదిలో ప్రవేశించి గౌరవ సూచకంగా నమో నారాయణ అని సంబోధించారు. గురుదేవులు వారిని కూర్చోమని చెప్పి ఈ కథను చెప్పసాగారు. ఒక ప్రదేశంలో ఇద్దరు యోగులు తపస్సు చేసుకుంటున్నారు. ఒకరోజు నారద మహర్షి ఆ వైపుగా వెళ్ళడం సంభవించింది. ఆ యోగులు ఆయనను గుర్తించారు. వారిలో ఒక యోగి ఆ మహర్షిని ఇలా ప్రశ్నించాడు, స్వామి, మీరు ఇప్పుడు భగవంతుని దగ్గర నుంచే వస్తున్నారు కదా, ఆయన ఏం చేస్తున్నారు అని. అప్పుడు నారద మహర్షి, భగవంతుడు ఒక సూదిని పట్టుకుని దాని బెజ్జం ద్వారా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఏనుగులను ఒంటెలను దూరుస్తున్నాడు అని సమాధానమిచ్చారు. మొదటి యోగి అన్నారు, అయ్యా, ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏముంది, భగవంతునికి అన్నీ సాధ్యమే అని. కానీ రెండవ యోగికి నారదుని మాటల మీద నమ్మకం కలగలేదు. ఆయన నారద మహర్షితో, ఏమిటి, భగవంతుడు సూది బెజ్జంలో నుంచి ఏనుగులను ఒంటెలను దూరుస్తున్నాడా? ఇది సాధ్యమయ్యే పనేనా? మీరు వైకుంఠానికి వెళ్ళను లేదు, భగవంతుడు చేస్తున్న పనిని చూడలేదు అని అనుమానాన్ని వ్యక్తం చేశారు. రామకృష్ణ పరమహంస గారు ఈ కథను చెప్పి భగవంతుడికి అసాధ్యమైనదేదీ లేదు, ఆయనకు సర్వము సాధ్యమే అని ముగించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి.